ఏం మాట్లాడాలి? స్టేషన్కి వెళ్ళి శ్రీకర్ బావని కలిశాను. అసలేం జరిగిందో చెప్పమని, నిజం మాత్రమే చెప్పమని నా పద్ధతిలో నేను అడిగాను. బావ ఏం చెప్పాడంటే, నరసింహం నీ వల్ల యాక్సిడెంట్కి గురయ్యాడని తెలిస్తే సుజాత నీ మీద కేసు పెట్టదురా. అన్ని రకాలుగా ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు మమ్మల్ని ఇంటికి రానిస్తారని, ఏదో ముడిపెట్టి చెప్పారని నేను అందుకు ఆశపడి ఒప్పుకోవడం లేదు. తల్లిదండ్రుల కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడే ఒక కొడుకుగా ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టే అన్నయ్యకి బదులుగా నేను అరెస్ట్ అవుతాను. అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మనసాక్షి అనేది ఉందా మీకు? జాలి దయ లేకుండా కొడుకుని అలా ఎలా ఇరికించాలి అనుకున్నారు? మీ ఇద్దరిని పార్వతి పరమేశ్వరుల్లా చూశాను. మీ దగ్గర కూడా ఇంత పక్షపాతం ఉందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ నిహారిక ఉరి వేసుకుందంటే మీరు నమ్మేసి నా భర్తని అరెస్ట్ చేయిస్తారా? ఏమైంది మీ పెద్దరికం? ఏమయ్యాయి మీ గొప్ప గొప్ప ఆలోచనలు? తల్లిదండ్రులు కోరిన కోరికను తీర్చడం కోసం శ్రీకర్ బావ అలా చేయాల్సి వచ్చింది. ఎంత దుర్మార్గులు వాళ్ళు! అనుకున్నా ఇలాంటి కారణమేదో ఉండుంటుంది అనుకున్నాను. శ్రీకర్ని మాత్రం అభినందించాలి అవని. వీలైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ కుమారుడు అనే బిరుదుని ఇప్పించాలి. టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి చెప్పి శ్రీకర్ గురించి గొప్పగా చెప్పిస్తానులే, గొప్పగా రాయిస్తాను కూడా. మీడియా వాళ్ళు స్టేషన్ కి వెళ్లి ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటారు. అంటే ఆ పరిస్థితుల్లో ఏ కొడుకైనా సమర్థించకవని. జరిగిందాన్ని సమర్థించకు. శ్రీకర్ త్యాగం నీకు గొప్పగా అనిపించిందేమో కానీ నాకైతే అసహ్యంగా అనిపిస్తోంది. ఆ మనిషికి అసలు బుద్ధుందా? జరిగింది చెప్పా. ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావో అది చెప్పు. అది నువ్వు వద్దు వద్దు, అస్సలు మొహమాట పడొద్దు. కాసేపు నేను సుజాతని, నువ్వు వేదవతి కోడలు అనుకొని మాట్లాడుకుందాం. ఏంటక్క అలా అంటావు? ముందు నువ్వు విషయం చెప్పు. నువ్వు పెట్టిన కేసుని అక్క, నీ పట్టుదల గురించి నాకు తెలుసు. అమ్మా నాన్నల చావుకి కారణమైన అత్తయ్య మావయ్యలను నువ్వు ఇప్పటికీ క్షమించలేకపోయావు. నీకు నచ్చందేదైనా జరిగితే అంత పంతంతో ఉంటావు. నీ మనసుని మార్చడం చాలా కష్టం. కానీ నా విషయంలో అప్పుడప్పుడు పట్టు విడుపులను చూశాను. నువ్వు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటేనే శ్రీకర్ బావ బయటకు వస్తాడు. నా బావని కాపాడుకోవడం కోసం నీ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డానికి కూడా నేను వెనకాడ్ను. అక్కా, అక్కా, ఎవరు లేరేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? సిస్టర్, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. లోపల మా వాళ్ళు లేరేంటి? నరసింహం గారు డిశ్చార్జ్ అయిపోయారు కదా, బయటికి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే బిల్ పే చేశాను. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? ఓ 2 minutes అయి ఉంటుంది. బయట ఉండుంటారు, చూడండి. నన్ను పిలవకుండా వెళ్ళిపోయారేంటి? ఏమైంది? ఎందుకు ఇద్దరు అలా ఉన్నారు?
ఏం లేదులే వసంత గారు. అవనిని ఇంటి నుంచి పంపించేశాం. అవనికి తిరిగి ఇంట్లోకి ఎంట్రీ లేదు. శ్రేఖర్ అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు. ఇద్దరు ఆనందంగా ఉండాల్సింది పోయి ఏదో కోల్పోయిన వాళ్ళలా ఉన్నారేంటి? మేం బానే ఉన్నాం బావా. కృష్ణబాబు, ఏంటి బావా? చెంపని చెయ్యితో కవర్ చేశావేంటి? ఏం లేదు బావా. నువ్వు లేదు అన్నావంటే ఏదో ఉందని అర్థం. ఏది చూడని? వద్దు బావా. చూపించు. వద్దు బావా. వద్దు బావా. చూపించు కృష్ణబాబు, చూపించు బామ్మర్ది. ఆ? ఏంటిది? అది అది ఏమైంది తమ్ముడు? తేంటి కుట్టిందక్క. అలా అనిపించడం లేదే. అది తేంటి కుట్టింది కదా, దొరద పెడుతుందని ఇలా గోకాను, ఇలా అయిపోయింది. అలా కూడా అనిపించడం లేదే. ఏదో చెయ్యి అచ్చులా ఉంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? నన్నెవరో చంప మీద చాచి పెట్టి కొట్టారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అదే జరిగింది. కొలతలు చూస్తుంటే ఎవరిదో పెద్ద హ్యాండే. నిహారిక, మనలో మనకు దాపరికాలెందుకు? ఏం జరిగిందో చెప్పండి. సంతోషాలనే కాదు, బాధలను కూడా పంచుకునే బంధం మనది. మా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పు బామ్మర్ది. మామయ్య గారు కొట్టారు. మామయ్య గారు కొట్టారా? కృష్ణబాబుకి ఇది ఎంతటి అవమానం? ఎందుకు కొట్టారు? శ్రీకర్ని విడిపించడానికి లాయర్తో మాట్లాడుతున్నారు. మనకి అవసరమా అని అడిగినందుకు కొడుకు మీద చేయి చేసుకున్నారు. మీరు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఎందుకు చేసుకోవాలి? మీకు అసలు విషయం చెప్పుకోలేని పరిస్థితి మాది. మా వల్ల శ్రీకర్ అరెస్ట్ అయ్యాడన్న విషయం వీళ్ళ దగ్గర చెప్పకూడదు. నువ్వేం బాధపడకు కృష్ణబాబు. ఈ రోజు నీ తరపు నేను మాట్లాడతాను. అత్తయ్య మామయ్యలను నిలబెట్టి నిలదీస్తాను. మామయ్య గారు ఎక్కడికి బయలుదేరారు? శ్రీకర్ని కలవడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఏంటి నాన్న మీ పక్షపాత బుద్ధి? ఇందులో పక్షపాతమే ఉంది. ఉంది. మీ ఆలోచనలో చాలా పక్షపాతం ఉంది. ఒకసారి మా ఆయన్ని పోలీసులు పేకాట విషయంలో అరెస్ట్ చేస్తే మీరు పట్టించుకోలేదు. అయినా నాకు కావాల్సింది వాదన కాదు, పరిష్కారం. గాయం ఒకచోట తగిలితే మందు మరో చోట రాసినట్టు సమస్య మొదలైంది ఆ ఇంటి నుంచి అయితే నువ్వు పరిష్కారం ఈ ఇంటి దగ్గర కావాలనుకుంటున్నావు. నేను అడిగింది చెయ్యవని ఇక నేను ఆశలని చంపుకుంటాను. నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. తొందరపడకవని, సమస్యకు పరిష్కారం ఏదో ఒక రకంగా దొరుకుతుంది. మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకంత సమయం లేదు బావా. అక్కడ నా భర్త చెయ్యని తప్పుకి స్టేషన్లో ఉన్నాడు. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నేను బయలుదేరుతాను. అవని, సుజాత, అవని నాపు సుజాత. మీ అమ్మ అంత పంతంతో ఉన్నప్పుడు నేనెందుకు మీ ఇంట్లో ఉండాలి? ఇది మా ఇల్లు కాదు పిన్ని, నీ ఇల్లు. నా ఇల్లు నా మనుషులు అయితే నా మాటని వింటారు కదా. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తా? అటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేను, ఇటు ఈ ఇంట్లోనూ ఉండలేను. ఎటో ఒక వైపుకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీ కోసం నేను నా పంతం వదులుకున్నానంటే ఆ కృష్ణగాడికి శిక్ష పడదు. వాణ్ణి వదలకూడదు. నా వల్ల నీకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదవని అర్థం చేసుకో. నన్ను ఆపద్దు సౌమ్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు పిన్ని. మీ అక్క చెల్లెల మధ్య దూరం రావడం అంటే
ఆకాశం తూర్పు పడమరగా విడిపోవడంతో సమానం. వద్దవని, మీరిలా ఉండడం మేం చూడలేం, భరించలేం. ప్లీజ్ నువ్వు బయటికి వెళ్ళొద్దు. నువ్విలా అడ్డుపడి నా ముందరి కాళ్ళకి బంధం వేయొద్దు సౌమ్య. నన్ను వదిలే. వద్దు పిన్ని, నువ్వు వెళ్తే నా మీద ఒట్టే. నిన్ను అరెస్ట్ అవ్వమని అయితే చెప్పాం కానీ ఆ క్షణం నుంచి మేము ఎంతలా బాధపడుతున్నామో ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాం రా. నీ బదులు నేను అరెస్ట్ అయినా బాగుండేదని ఎన్నిసార్లు అనుకున్నామో. మీకు అలాంటి పరిస్థితి రాకూడదు నాన్న. ఏ తప్పు చెయ్యరని మీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటుంటారు. జనాలకి మీ మీద ఎప్పుడూ అదే అభిప్రాయం ఉండాలి. బిడ్డలు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నా, నీటిలో మునుగుతున్నా, రోడ్డు ప్రమాదంలో ఇరుక్కున్నా తల్లిదండ్రులు తమ జీవితాల్ని పణంగా పెట్టి పిల్లల్ని కాపాడుకుంటారు. మేం మాత్రం నీ విషయంలో అలా ఆలోచించకుండా మా స్వార్థం మేము చూసుకున్నాం. తప్పు చేయని నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. తప్పు చేసిన మేము బయటున్నాం. మమ్మల్ని క్షమించు శ్రీకర్. అమ్మా, నాకేదో జరిగిపోయిందని నేనేం బాధపడటం లేదు, ఆలోచించడం లేదు. నా బాధ ఆలోచన అంతా అవని గురించే. ఇల్లాలంటే ఇంటికి దీపం. ఇల్లాలకి ఇలాంటి లక్షణాలు ఉండాలని చాలామంది చెప్పారు, పుస్తకాల్లో రాశారు. అలాంటి వారు ఉంటారా అని నేను అనుకునేవాణ్ణి. కానీ అలాంటి గొప్ప గుణాలు కలిగిన మనిషి నా భార్య అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అవని అంత గొప్పది. అవనికి భూదేవి కంటే ఎక్కువ సహనం ఉందమ్మా. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానని బెదిరించినా అక్క మనసు మారలేదు బావా. ఇప్పుడు నిన్ను ఎలా బయటికి తెచ్చుకోవాలి? నా అవని దేవత నాన్న. నా అవని ఎన్నో అవమానాలతో ఇంటి నుంచి బయటికి గెంటేయబడింది. ఇప్పుడు తనని తిరిగి ఎంతో మర్యాదపూర్వకంగా మీరింట్లోకి తీసుకురావాలి. నాకిచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాలి. నా అవనిని ఎవ్వరూ చులకనగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. నేను నేరాన్ని నా మీద వేసుకున్నానంటే అందుకు కారణం నా భార్య మళ్ళీ అత్తారింట్లో అడుగు పెడుతుందని. ముందు మీరు ఆ పని చేయండి. నా గురించి ఆలోచించకండి. అవనికి అన్యాయం జరగకూడదు. నేను బయటికి రావడం 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు. అవని మన ఇంటికి రావడానికి మాత్రం. ఎస్ఐ గారు, యాక్సిడెంట్ చేసింది నా బావ కాదు, నా బావ వాళ్ళ అన్నయ్య కృష్ణ. కొన్ని పరిస్థితులకి తల వచ్చి నా బావ తన మీద వేసుకోవాల్సి వచ్చింది. దయచేసి నా బావని వదిలేయండి. యాక్సిడెంట్ చేసింది నేనే, అది నా కారే అని ఆయనే ఒప్పుకున్నాడు కదండి. మీరొచ్చి కొత్తగా మాట్లాడుతున్నారేంటి? కావాలంటే నా బావని అడగండి. బావా చెప్పు. అది కాదవని. బావా, నువ్వు నిజం చెప్పకపోతే నా మీదొట్టే. నా అవని చెప్పింది నిజం సార్. యాక్సిడెంట్ చేసింది నేను కాదు. ఏ తమాషాగా ఉందా? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేం కృష్ణను అరెస్ట్ చేయడానికి వస్తే అతను కాదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అతనే అంటున్నారు. ఏంటిది చిన్నపిల్లల ఆటలా ఉందా? అప్పుడొక మాట ఇప్పుడొక మాట. మాటి మాటికి మాట మారిస్తే కుదరదు.
మీరేమన్నా చెప్పాలనుకుంటే రేపు కోర్టులో చెప్పుకోండి, నాతో ఆటలాడకండి. ఎస్ఐ గారు, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కేసుని కొట్టేయండి. ఏంటి వేళాకోళంగా ఉందా మీకు? మీ అక్క వచ్చి కేసు పెట్టడం, మీరేమో కేసు కొట్టేయమని అడగడం, అంతా మీ ఇష్టమేనా? ప్రొసీజర్లు పద్ధతులు ఏం ఫాలో గారా మీరు? అలా ఏమీ కుదరదు. ఏదైనా బలమైన ఆధారంతో మీరు మీ భర్తను విడిపించుకోవడం తప్ప మేమేమీ చేయలేం. మా టైం వేస్ట్ చేయకుండా ముందు మీరు బయటికి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. నేను నా చెల్లెలు ప్రాధేయపడితేనే ఆలోచించలేదు, మీరెంత? నరసింహం, నువ్వైనా చెప్పయ్యా. ఈ రోజు ఇలా బతికున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా కుటుంబం అనాథ అయిపోయి ఉండేది. నాకేదైనా జరిగుంటే మీరు తిరిగి తీసుకొచ్చి ఉండేవాళ్ళ. శ్రీకర్ బాబాయ్ని, అవని పిన్నిని మీరు అన్ని అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళని మాత్రం మీరు ఏమీ అనరు. శ్రీకర్ బాబాయ్కి బదులుగా పెద్ద బాబాయ్ రాధాకృష్ణను అరెస్ట్ అవ్వమని చెప్పుండొచ్చు కదా తాతయ్య. చిన్న పిల్ల పెట్టిన గడ్డి సరిపోతుందా, లేదా నన్ను ఇంకా పెట్టమంటారా? మీ వల్ల అనవసరంగా శ్రీకర్ బలయ్యాడు. అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలిగారు? మనస్సాక్షి లేదా మీకు? మీ అందరి మధ్య అనవసరంగా నా చెల్లెలు నలిగిపోతోంది. అటు ఇటు పరుగులు పెడుతోంది. భర్తను బయటికి తీసుకురావాలని ఆరాట పడుతోంది. ఇప్పటి వరకు ఏ రోజు నా చెల్లెల మాట నేను కాదనలేదు. ఈ రోజు కేవలం మీ వల్ల మా మధ్యన మనస్పర్ధలు వచ్చేసాయి. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే అంతలా ఇంతకాలం బ్రతికాం. ఈ రోజు మా మధ్యన దూరం మొదలైంది. ఒకరు చేసిన తప్పులకు, ఒకరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు మరొకరు బలి కావడం అంటే ఇదేనేమో. గొప్పింటి కోడలి అవుతావని అప్పట్లో అవనితో ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. గొప్పింటి కోడలైతే అయింది గాని తన కష్టాలకు ముగింపు అయితే దొరకలేదు. ఇల్లు ఒక్కటే తేడా, ఈ ఇంట్లో ఉన్న కష్టమే ఆ ఇంట్లో కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ సౌకర్యాలు లేకపోయినా మా ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది. అవని అంటే నాకు ప్రాణం. ఈ రోజు ఆ ప్రాణం విలవిల్లాడిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మహా గొప్ప కోడలు మహా గొప్ప కొడుక్కి శోభనం ఆగిపోకూడదని తప్పు చేసిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని మంచి మనసున్న వాడిని స్టేషన్ పాలు చేస్తారా? మీ బాధ మాకు అర్థమవుతోంది. మా బాధను మీరు అర్థం చేసుకోవట్లేదు. జరిగింది మనసులో పెట్టుకోవద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. కేసు వెనక్కి తీసుకోమ్మా. అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెతకు సరిగ్గా సరిపోతారు మీరు. మీరు కూడా కూర్చోండి. భోంచెద్దు గాని రా ముందు. రావని. రా పిన్ని. అవని కూర్చో. నా భర్త స్టేషన్లో ఉంటే నేను అన్నం ఎలా తినగలను? ఎలా సహిస్తుంది? నాకు ఆకలిగా లేదు. ఈ ఒక్క విషయంలో తప్పితే ఇంకా ఏ విషయంలోనూ నీ మీద నాకు కోపం లేదు. కాస్త అర్థం చేసుకోవని. నా మనసేం బాలేదు.
నన్ను వదిలే అక్క. నేనేం చేసినా నీ మంచి గురించి చేస్తానే, అది గుర్తుంచుకో. ముందొచ్చి భోంచేయ్. వద్దక్క. అవని 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 తను కాసేపు అయ్యాక వస్తుందిలే. మీరు భోంచేయండి, కూర్చోండి. పిన్ని అంత బాధగా ఉంటే నేను మాత్రం ఎలా తింటానమ్మా? నా ఆకలి కూడా చచ్చిపోయింది. నాకు వద్దమ్మా. సౌమ్య ఆగు. సౌమ్య దానాలకి ఎంతసేపు? మీరు భోంచేయండి, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఏం ఆలోచిస్తున్నారు? కూర్చోండి. మనం ఈరోజు 3 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అందుకు కారణం అవని. ఇప్పుడు అవని కడుపు మార్చుకుంటే నేనెలా తినగలను సుజాత? నాకు తినాలని లేదు. ఏమండి ఏమండి, ఇప్పుడేంటి మీ ఉద్దేశం? చెప్పండి ప్రసాదరావు గారు. సార్, మీరు చెప్పినట్లుగానే మా మేనకోళ్లు సుజాతను కలిసి కేసు విత్డ్రా చేసుకోమని ప్రాధేయపడ్డాం. అందుకు తను అంగీకారం తెలపలేదు లాయర్ గారు. అన్నీ ఉండి కూడా మా కొడుకు నువ్వు అనాథలా స్టేషన్లో వదిలేయడం మాకు చాలా బాధగా ఉంది. మా సమస్యకు పరిష్కారం మరో దారి ఏదైనా దొరుకుతుందేమో చెప్పండి. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది సార్. డ్రంక్ అండ్ డ్రైవ్లు, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ల మీద ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా రూల్స్ని పాస్ చేసింది. అందుకే నేను ఆమెను సంప్రదించమని సలహా ఇచ్చాను. సాధారణంగా కొన్ని పెద్ద కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తాం. పోనీ ఆ విధంగానైనా ట్రై చేద్దామంటే సమయం మించిపోయింది. మీరు ఏదో రకంగా ట్రై చేయండి సార్. నా ప్రయత్నం నేను చేస్తాను సార్. మీకు 1 or 2 అవర్స్లో అప్డేట్ ఇస్తాను. మాకు మరో దారి లేదు సార్. మా హోప్ అంతా మీ మీదనే సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏమంటున్నారు? నమ్మకంగా చెప్పడం లేదు వేద. ఇప్పుడు ఎలాగండి? మరి ఏం చేస్తే నమ్ముతావు? ప్రమాణం చేస్తే నమ్ముతాను. ఆ ప్రమాణం మీ మీదో నా మీదో కాదు, మీ కులదైవమైన అన్నపూర్ణదేవి పైన ఒట్టేసి చెప్తే నేను నమ్ముతాను. నా చెల్లెలు ఎంతసేపు మీ కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తుంది. అందుకే దాని గురించి నేను ఎన్నో మెట్లు దిగి మీ దగ్గరకొచ్చాను. మీరు గనక నేను అడిగిన విధంగా ఒట్టు వేస్తే యాక్సిడెంట్ చేసింది శ్రీకర్ కాదని, అలాగే కృష్ణని కూడా అనుమానించకండి అని చెప్పి కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నారు? ఒట్టు వేస్తారా లేదా నన్ను వెళ్ళిపోమంటారా? అవని మా ఇంటి కోసం ఎంతో చేసింది. అవని కోసం నువ్వు చెప్పినట్టుగా ఒట్టు వేయడానికి మేము సిద్ధమేనమ్మా. పదమ్మా. రామ్మా, పద. మీ నిర్ణయం ఏంటి? నేను వీళ్ల మాటలు పట్టించుకోదలుచుకోవడం లేదు. నేను ఒట్టు వేస్తాను. అయితే మేం బయటికి పోతాం. ప్రమాణం చేయడం అనే కండిషన్తో మీరు అవనిని లోపలికి తీసుకొనొస్తే నేను నా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాం. అమ్మా, ఇది నిన్ను బెదిరించడానికి అన్నం లేదు, నిజంగానే అంటున్నాం.
మేం వెంటనే కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతాం. చేతిలో పెత్తనం అధికారం ఉన్న నిహారికే అవనికి భయపడి బయటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు మేం మాత్రం ఎలా ఉండగలమమ్మా? మేం కూడా బయటికి వెళ్ళిపోయి ఏ గుడిసో కట్టుకుంటాం, లేదా ఏ సత్రమో చూసుకుంటాం. మా అందర్నీ బయటికి గెంటేసి మీరు అవని శ్రీకర్లు సంతోషంగా ఉండండి. ఆ కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేంటి? అందరూ కలిసి ఉండాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరిలా మాట్లాడతారేంటి? జాతకం కుదిరిన కోడలననే గౌరవం మీకుంది, ఆ అవనికి లేదు. ఇంకా నా మీద ఎన్నెన్ని నిందలు వేస్తుందో ఏంటో. మీరు ఒట్టేస్తే మాత్రం మేం బయటికి వెళ్ళిపోతాం, తర్వాత మీ ఇష్టం. ఆలోచించుకోండి. అమ్మ సుజాత, అవని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. ముందు మనం స్టేషన్కి వెళ్దాం. మీ అందరి కోసం అవని త్యాగాలు చెయ్యాలి. అవని కోసం మాత్రం మీరు ఒట్టు వెయ్యరు. నేను కేసు వెనక్కి తీసుకోను. శ్రీకర్ని ఎలాగోలా బయటికి తీసుకునొస్తాం. మీ రెండో కొడుకును మాత్రం జైలుకి పంపిస్తాను. గుర్తుంచుకోండి. సుజాత, 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 ఇంట్లో అక్క లేదు, మీరు లేరు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు గాని మేమైతే నువ్వు సంతోషపడే ఒక పని చేద్దామని వెళ్ళాం. నేను సంతోషపడే పనా? అవును పిన్ని, ఏంటది? నీకోసం ఒకరిని తీసుకొనొచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రవేశపెడుతున్నాం. బావా, మన తరపున ఒక లాయర్ని తీసుకువెళ్ళి బెయిల్ ఇప్పించి తీసుకుని వచ్చాను. శ్రీకర్ని బయటికి తీసుకురావడం నాకు సంతోషమే. కానీ ఆ కృష్ణ యాక్సిడెంట్ చేశాడని ఎందుకు చెప్పలేకపోయారు? ఈ సమస్యను ఇంకా ఇంకా లాగదలుచుకోలే సుజాత. ఓ ముగింపు కావాలనుకున్నాను. అదీ కాక నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. భోంచేదువు రా పిన్ని. బాబాయ్ నేను కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు బాబాయ్ అలాంటి పరిస్థితిలో ఉండగా నేనెలా తినగలను? నీ బాధ మాకు అర్థమవుతుంది. అలా అని నువ్వు అన్నం తినకుండా ఉంటే శ్రీకర్ బయటకు వస్తాడా చెప్పు? నన్ను ఇబ్బంది పెట్టకండి బావా, ప్లీజ్. మాకు తిండి పెట్టావు, మా ఇంటి అద్దెలు కట్టావు. సౌమ్యకి ఆపరేషన్ అయినప్పుడు శ్రీకర్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చావు. నేను బాధ్యత లేకుండా తిరుగుతుంటే ఆటో కొనిచ్చి నాకు బతుకునిచ్చావు. నువ్వు లేనిదే మాకీ జీవితం లేదు. అలాంటి నువ్వు ఆకలితో ఉంటే మేం తట్టుకోలేమవని. చూడు, నీకోసం సౌమ్య కూడా తిండి మానేసింది. నువ్వు వెళ్ళి తినమ్మా. నా అమ్మ తర్వాత అమ్మవి నువ్వు. నువ్వు ఆకలితో ఉంటే నేనెలా తింటాను? అమ్మ కోపంతో అలా మాట్లాడింది, కానీ అమ్మ కూడా అన్నం తినలేదు తెలుసా? మీ అక్క కేసుని వెనక్కి తీసుకోను అంటుంది. అయినా సరే శ్రీకర్ని తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్లీజ్
ముందు నువ్వు వచ్చి భోంచేయి. బావ నా కళ్ళ ముందుకు వచ్చే వరకు మంచి నీరు కూడా ముట్టుకోవాలని అనిపించడం లేదు. శ్రీకర్ బయటికి వస్తేనే నీ మనసులో ఉన్న బాధంతా బయటికి పోతుంది. మా ఆనందాల కోసం అనుక్షణం తప్పించే నీ కోసం ఏం చేయాలో నాకు తెలుసు. నా శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేస్తాను. ఏ ఇంట్లోనూ ఇంత అన్యోన్యంగా ఉండే అక్క చెల్లెళ్ళు ఉండరు. ఇంకా చెప్పాలంటే మీరు తల్లి బిడ్డల్లా ఉంటారు. అంత గొప్ప బంధం ఒక్కసారిగా ముక్కలైపోయినట్టు నాకు అనిపించడంతో నేను తట్టుకోలేకపోయాను. మీకోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అవనికి మంచి చేసే అవకాశం. అక్కడ కుక్కలున్నాయి కనిపించట్లా? అబ్బబ్బబ్బబ్బా, ఏం నటనరా దేవుడా. మీకంటే పెద్ద నటులుంటారా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అసలే బయట చాలా ఎండగా ఉంది. ఏదో అత్తారింటికి వచ్చినట్టు అలా వచ్చేస్తున్నారేంటి? బయటే ఉండండి. ఈ మధ్య ప్రతి అడ్డమైన వాళ్ళు ఇంట్లోకే వచ్చేస్తున్నారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. అసలు ఎందుకు వచ్చారు మీరు? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? సుజాత గారు, ఎండకి వీపు చిటచిటలాడిపోతుంది. ఏమున్నా కానీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. నా ఇంట్లోకి మీరు రాకూడదు. అయ్యయ్యో, అలా అంటావేంటక్కా? వచ్చింది ఎవరు? రాజాది రాజా గట్టమ్మనేని ద్వితీయ వారస శ్రీ 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 కృష్ణబాబు గారు, వారి సతీమణి నిహారికాదేవి గారు. అలాంటి వాళ్ళని పట్టుకుని అడ్డమైన వాళ్ళని అంటావా? తప్పు కదా. ఈ దొంగ జాతకంది ఒక కోడలు, ఈ దొంగ ఒక వారసుడు. చెప్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడడం మీకే కాదు మాకు కూడా వచ్చు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నా రెండు బావని, నా తోడి కోడల్ని పట్టుకుని అలా మాట్లాడుకక్కా. తోడి కోడలైతే నీకు గొప్పేమో, నాకు కాదు. ఏయ్, బయటికి పండి ముందు. ఏంటవని ఇది? నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే గుమ్మం బయటే మాట్లాడు. వీళ్ళు గుమ్మం దాటి లోపలికి రాకూడదు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాము, బయలుదేరండి. మీలాంటి అన్యోన్యమైన జంటను నేనెక్కడా చూడలేదు. ఆ, ఒకేలాంటి బుద్ధులు కలవారు కదా, అందుకే చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. దొంగ దొంగది. మీరు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఉన్నమాటగా అంది. ఇంటికొచ్చిన అతిథులతో ఇలాగైనా మాట్లాడేది? తీసుకోండి బాబాయ్, తీసుకోండి పిన్ని. మాకేం అవసరం లేదు. ఇంటికి వెళ్తే కనీసం మర్యాద కూడా చేయలేదని నానమ్మ తాతయ్యల దగ్గర చెప్తారు. మాకు చెడ్డ పేరెందుకు? తీసుకోండి. అరే, ఎందుకంత మొహమాటం? తీసుకోండి. పెద్ద మనిషి చెప్తోంది కాబట్టి నమ్మచ్చు. తాగండి. ఇందులో ఏం కలపలేదు కదా? ఉప్పు, కారం, పురుగుల మందు లాంటివి కలిపాం. కాఫీ పౌడర్ అండ్ షుగర్. మీలాంటి బుద్ధులు మాకు లేవులేండి. తాగండి. సుజాత, ఏంటండి? ఇందాక పిల్లి మూతి పెట్టిన కాఫీ ఇదే కదా? అవునండి. బుద్ధుందా నీకు? సారీ బాబాయ్, ఆ విషయం నేను మర్చిపోయాను.
మీరు మర్చిపోయారేమో ఇక్కడ జరిగిందంతా నేను గుర్తుపెట్టుకుంటానులే. అవని శ్రీకర్ ఎంతసేపు తొందరగా రండి. ఏయ్, నా ఇంటికొచ్చి అరుస్తున్నావేంటి? కాస్త వాయిస్ తగ్గించు. మర్యాదలు చేశారా అక్క? చేసాం అవని, బాగా గుర్తుండిపోయే మర్యాదలు చేసాం. నేను ఏది ఉంచుకోనులేండి సుజాత గారు, తిరిగి చెల్లించేస్తాను. అవునవును, సమయం చూసి వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తాం. అది చూద్దాంలే బాబా. బయలుదేరదామా? బ్యాగులు పట్టుకోండి. ఆగండి, ఇప్పుడే వస్తాను. మీరు చెప్పిన విధంగానే వెళ్ళి చాలా గౌరవ మర్యాదలతో తీసుకొచ్చాం నాన్న. మేం కూడా మనసులో ఏం పెట్టుకోకుండా నిహారిక కృష్ణ బావలకు మర్యాదలు చేశాం మావయ్య. అవును నాన్న, ఆ నరసింహం గారైతే మరీ పద్ధతిగా మర్యాద చేశారు. ఆయనకి ముందు ముందు మంచి సన్మానం ఉంటుంది. లోపలికి రండి. రామ్మా. ఇందాక పిల్లి మూతి పెట్టిన కాఫీ ఇదే కదా? అవునండి. స్టైల్ గురించి మాట్లాడితే నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. వెళ్లే రోజే చెప్పాను, తొందరలోనే నా అత్తారింట్లోకి గౌరవ మర్యాదలతో వస్తాను అని. నా లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా వచ్చాను కదా డార్లింగ్. అయ్యో పాపం, బేబీకి బాగా ఒళ్ళు మండిపోతుందే. చెరువులోకి తీసుకుని వెళ్ళి తోసేనా? మంట తగ్గిపోతుంది. గుడ్లో గుప్ప కళ్ళేసుకుని ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు పొడి చేస్తాను, కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఇక్క నుంచి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఏంటి రెచ్చిపోతున్నావు? ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మొదలైంది. దద్దరిల్లిపోతుంది. తన మంత్రతంత్రాలతో దైవశక్తిని కూడా అల్లాడించగల భయంకరుడు సార్. ఎలాంటి పంచలోహ విగ్రహాన్నైనా, ఎంతటి మహిమగల విగ్రహాన్నైనా సాధించగలడు సార్. సరిహద్దు ప్రాంతాల్లోని అడవుల్లో సంచరించేవాడు. ఇప్పుడు సిటీ అవుట్కట్స్ లో ఉంటున్నాడు. మాతా, ఆదివారం కలిసింది, అమావాస్య అనుసంధానం జరిగింది, రుధిర నైవేద్య సమర్పణ జరిగింది. నా కార్యం సిద్ధించేలా చేయి. ఓం కాళికాయై నమః. నువ్వు చెప్పింది వింటుంటే ఆ కాలరుద్ర మనకు చాలా హెల్ప్ అవుతాడని అనిపిస్తుంది. అతనిని కలుసుకుందాం. తొందరలోనే దానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. గుడ్లో గుప్ప కళ్ళేసుకుని ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు పొడి చేస్తాను, కాళ్ళు చేతులు విరిచేస్తాను.
ఇక్క నుంచి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఆ అవని రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అంతా చికాగ్గా ఉంది. నా కళ్ళు పొడి చేస్తాను, నా కాళ్ళు చేతులు విరిచేస్తాను అని నాకే వార్నింగ్లు ఇస్తుందా? ఆ మాటలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నరసింహం గాడు నా మీద చేయి చేసుకున్నాడు. ఈసారి సమయం చూసి నిజంగానే వాడిని కారుతో గుద్ది చంపేస్తాను. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో లేవు. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మన చేతికి నెత్తురంటకుండా ఆ కులకర్ణి స్వామీజీని లేపేసినట్టు అలా లేపేద్దాం. మంచి ముహూర్తం పెట్టు బంగారం. రూల్స్ పాస్ చేయడానికి నువ్వెవరు? కొత్త కొత్త కుటుంబ రూల్స్ తీసుకొస్తుందిగా. అనయ్య, ఇది పట్టుకో. ఎందుకు? పట్టుకో చెప్తాను. పట్టుకున్నాను. ఇప్పుడు చెప్పు. నీ చేత్తో కృష్ణ బావకిచ్చి ఈసారి నువ్వు యాక్సిడెంట్ చేస్తే నీ బదులు నేను అరెస్ట్ అవుతాను కృష్ణ బాబు అని చెప్పు. ఇది మరీ బాగుంది. బిల్లు ఒకరికి థ్రిల్లు ఒకరికి అన్నట్టు. ప్యాకెట్లో అరెస్ట్ అయింది చాలు, మరోసారి మళ్ళీ నేను వెళ్ళలేను. పైగా ఈసారి నువ్వు నన్ను విడిపించవులే. తీసుకో తల్లి. వదినా, ఈసారి అలాంటిదేదైనా జరిగితే నీ తమ్ముడికి బదులు నువ్వు అరెస్ట్ అవుతావా? నేనెందుకు అరెస్ట్ అవుతాను? ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏం బావా నువ్వు? ఒకసారి వెళ్ళాను, చాలదా? పెద్ద బావ గారు లావణ్యక్కలు కూడా వెళ్ళరు. నిందను తమ మీద వేసుకోరు. అందుకే నువ్వు కొన్ని రోజులు డ్రైవింగ్ చేయకూడదు. ఈసారి అలాంటిదేదైనా జరిగితే నేను చూసుకుంటాను. మీలో ఎవ్వరూ అరెస్ట్ కావాల్సిన అవసరం లేదు. అసలు అంత దూరం రానివ్వను. ఇలా ఇవ్వు. నేను ఇవ్వనంటే ఇవ్వను. అరే ఇవ్వనంటే ఇప్పుడు మేము బయటికి ఎలా వెళ్ళాలి? ఆటో, క్యాబ్, టాక్సీ ఏదో ఒకటి బుక్ చేసుకోండి. లేదంటే బస్సులో వెళ్ళండి. అది బెటర్. ఇదిగో గట్టమ్మనేని వేదవతి గారి రెండో వారసుడు ఇక్కడ. కారులో తప్ప మరిక దేంట్లోనూ వెళ్ళడం. అబ్బో, ఆటోలో తిరిగేవాడికి ఏం బడాయి వచ్చిందో. అవని ఎక్కువ తక్కువ మాట్లాడచ్చు చెప్తున్నాను నీకు. ఎక్కువ తక్కువే మాట్లాడలేదన్నయ్య, బరాబర్ బరాబర్ మాట్లాడింది. అమ్మా, నేను నిహారిక బయటికి వెళ్దాం అనుకుంటే కార్ కీస్ తీసుకుని ఇబ్బంది పెడుతోంది. అవని మాటలు విన్నాంరా. అవని మా మీద పెత్తనం చేయడం ఏంటి మామయ్య? ఈసారి జరగరాందేదైనా జరిగితే కుటుంబం పరువు ఏమవుతుంది మావయ్య? అవని చెప్పింది నిజమే కదా కృష్ణ. దీపం వెలిగించలేకపోతుంది, అమ్మవారిని ముట్టుకోలేకపోతుంది. ఎందుకో అర్థం కావడం లేదు. ఎందుకేంటి? జాతకం సరైంది కాదు కదా. అదేంటి బాబు అంత మాట అన్నారు? రెండో కోడల్ది వేదవతమ్మ గారి జాతకమే కదా. శ్రీకర్, ఏంటా మాటలు? జాతకంలో ఏదైనా దోషం ఉందేమో అనబోయి అలా పొరపాటున అనేశారమ్మా. అమ్మా సారీ. తమ్ముడు, నలుగురిలో నా భార్యను అవమానించుకో. అది మనకే మంచిది కాదు. ఆ మాట వినగానే మాకు గుండాగినంత పనయింది. నిహారిక జాతకంలో ఎలాంటి సమస్యలు లేవు. దయచేసి మీరు ఆ మాటను మనసులో పెట్టుకోకండి. అవునండి, రాశి, నక్షత్రం, తిథి, వారం, మాసం అన్నీ నావి అత్తయ్యవి సేమ్ టు సేమ్ ఉన్నాయి. అవునవును, సేమ్ టు సేమ్. ఎంతో కాలం నుంచి
మేము ఎదురు చూస్తున్న కలమ్మా ఇది, కాదనకండమ్మా. రైతులు అడుగుతున్నది సమంజసంగానే ఉంది కదా నిహారిక. నువ్వెందుకు వాయిదా వేయాలని చూస్తున్నావు? అవును నిహారిక, ఆ కార్యక్రమం జరిగిపోతే పరిపూర్ణంగా 10 ఏళ్లకు జూనియర్ వేదవతి అయిపోతావు కదా. బావా, మీ అభిప్రాయాలు రుద్దయికండి. నిహారికకు ఉండే ఇబ్బందులు నిహారికకు ఉంటాయి. ఇబ్బందులే ఉంటాయన్నయ్య. ఇది చాలా అదృష్టంగా భావించాల్సిన విషయం. అత్తయ్య, ప్రస్తుతం మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాం. మనూరి పెద్దవారి మాట ప్రకారం పల్లెటూరికి వెళ్లి వైభవంగా జాతర జరుపుకుందాం. నిహారికతో ప్రసాదం చేయించి మీ ఆచార సంప్రదాయాలకు తనే వారసురాలని ప్రకటించుకుందాం. అవకాశం దొరికింది కదా అని మరింత అంటించేస్తుంది. నేను బాగా ఆలోచించాను. మీరు చెప్పింది సమంజసం అనిపించింది. రేపు అందరి సమక్షంలో నిహారికతో ప్రసాదం చేయిస్తాను. మీరు వెళ్ళి మీ ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. ఇక మేము బయలుదేరుతామమ్మా. మంచిదండి. వస్తామయ్యా. వస్తామయ్యా. పదండి. రేపు నువ్వు ఊళ్ళో ప్రసాదం చేసిన తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ నీకు బ్రహ్మరథం పడతారు. ఏమైందమ్మా? ఎందుకు కంగారుగా ఉన్నావు? అబ్బే, అలాంటిదేం లేదత్తయ్య. మరి మొహంలో ఆనందం లేదు? అది నిహారిక లోపల ఆనందపడుతోందమ్మా. సరే, రేపు అందరం ఊరికి బయలుదేరదాం. బావా, పద. వాళ్ళు సడన్ గా వచ్చి ఇలా బుక్ చేశారేంటి? ఏం చేద్దాం నిహారిక? అమ్మవారి విగ్రహం మిస్ అవుతుంది. నేను ప్రసాదం చెయ్యకుండా తప్పించుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు బంగారం? ఆ ఫారెన్ బ్యాచ్ గుర్తుందా? ఉంది. మాకు హెల్ప్ చేసే అవకాశం దొరికినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తీసుకోండి. ఆ ప్రసాదం చేయడం నుంచి తప్పించుకోవడానికి ఆ ఫారెన్ బ్యాచ్ కి ఏమన్నా సంబంధం ఉందా? నిహారిక, నీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతోందో కాస్త క్లారిటీగా చెప్తావా? ఆ ఫారెన్ బ్యాచ్ ని కలుద్దాం. వాళ్ళ ద్వారా విగ్రహాన్ని జాతర నుంచి మాయం చేద్దాం. అప్పుడు అందరూ తరతరాలుగా వస్తున్న విగ్రహం పోయిందనే బాధలో ఉంటారు. విగ్రహం లేనప్పుడు ప్రసాదం ఎందుకు చేయమంటారు? ఎలా ఉంది ఐడియా? అవని స్కెచ్ కంటే నీ స్కెచ్ మరీ దారుణంగా ఉంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే నాది ఒక డౌట్. ఏంటి? ఆ విగ్రహాన్ని టచ్ చేసినోడు పోతాడు కదా. పోయేది వాళ్ళ ప్రాణాలే కదా, మనవి కాదు కదా. విగ్రహం కోసం వాళ్ళు ఎంతమంది బలవుతారో అవ్వని, మనకనవసరం. రేపు జాతర నుంచి విగ్రహం మాయం కావాలి, అంతే. ఏమైంది కృష్ణ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నిప్పుతో చెలగాటం ప్రాణాలకి ప్రమాదం అంటారు కదా, అలాగే మన కులదైవమైన అమ్మవారితో ఆటలాడడం కూడా అంతకంటే ప్రమాదం కదా. అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది. గ్రౌండ్ లోకి రాకముందే మనం ఈ ఆట ఆడగలమా లేదా అని ఆలోచించాలి. దిగిన తర్వాత ఆడాల్సిందే. యు డోంట్ వరీ బేబీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే? నీ అడుగు జాడలో నడుస్తున్నాను. తప్పటడుగు పడిందంటే మాత్రం ఇద్దరం బయటికి పోతాం. కాస్త పాజిటివ్ గా థింక్ చేయి బంగారం. చేసేవి నెగిటివ్ పనులు. తేడా వచ్చిందంటే ఇద్దరికి ఇత్తడైపోతుంది. సోది మీటింగ్ లొద్దు, తొందరగా పోనీ. మిస్టర్ చరణ్,
వేర్ ఇస్ నిహారిక అండ్ కృష్ణ? ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఐ కాల్ హర్ సార్. షీ సెడ్ ఆన్ ది వే. వాళ్ళ ముందు ఇలా ఉండొద్దు. వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు. వాళ్ళకంత సీన్ ఇవ్వనుగా. లెట్స్ గో. టెల్ మీ నిహారిక, ఎనీ గుడ్ న్యూస్? యా, అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చే విషయంలో మేము మీకు కోఆపరేట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇస్ ఇట్? వెరీ వెరీ గుడ్ న్యూస్. ఆ విగ్రహం మా చేతికొస్తే మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం. మేమేం ఫ్రీగా ఇస్తామని రాలేదయ్యా బాబు. మేము అడిగిన డబ్బు మా అకౌంట్ లో పడితేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం. షూర్ షూర్. బట్ ఆ విగ్రహం ఎలా బయటికి వస్తుంది? పల్లెటూరులో ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుతుంది. అక్కడికి మా కుటుంబం మొత్తం విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకెళ్లి పూజలో పెడతాం. జాతర పూజలు ఒక రేంజ్ లో జరుగుతాయి. అక్కడికి చుట్టుపక్కల ఊరి వాళ్ళందరూ వస్తారు. సో అక్కడ నుంచి విగ్రహాన్ని మీరు మాయం చేయాలి. ఇంటి నుంచి బయటికి తీసుకురావడానికి లాస్ట్ టైం మీ వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారో రేపు జాతర నుంచి దొంగలించడానికి కూడా అంతకంటే డబల్ రిస్క్ ఉంటుంది. ఆ కాలరుద్రని మేం కలిసి అతనికి విషయమంతా వివరిస్తాం. అతను ఎలాగైనా జాతర నుంచి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసుకురావడానికి ఎలాంటి దైవశక్తి ఆపకుండా అడ్డుపడతాడు. మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. ఆ కాలరుద్ర గురించి మీరైతే ఒక రేంజ్ లో చెప్తున్నారు. ఎందుకన్నా మంచిది ఆయన్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. దట్స్ అవర్ రిస్క్. ఓకే డేవిడ్, మేము మీకు పల్లెటూరి లొకేషన్ షేర్ చేస్తాం. ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాం. మినిట్ టు మినిట్ మా గైడ్ లైన్స్ ని మీరు ఫాలో అయిపోండి. పని అయిపోగానే మా అమౌంట్ మాత్రం మా చేతిలో పడాలి. ఓకే నిహారిక. విగ్రహం మీ చేతికి వచ్చాక మా ముందు ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం ఆఫ్రికాలో మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వచ్చి మీ అందరినీ పచ్చడి పచ్చడి చేసేస్తాను. మేం చేసేది స్మగ్లింగ్ అయ్యుండొచ్చు, బట్ దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. అయితే మీరు వెంటనే ఆ కాలరుద్రుని కలిసి విషయం చెప్పండి. రేపు జాతర దగ్గరికి వచ్చేసేయండి. ఓకే? ఓకే. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసినందుకు ఫైనల్లీ అమ్మవారు మన చేతికి చిక్కబోతోంది. చరణ్, మనం ఇమీడియట్ గా కాలరుద్రను కలవాలి. లెట్స్ మూవ్. అమ్మవారి ప్రసాదం నువ్వే చెయ్యాలి నిహారిక అని నిన్న అత్తయ్య గారు అడుగుతున్నప్పుడు నిహారిక కంగారు పడ్డం నేను గమనించాను. ఏది ఏమైనా నిహారికది మా అమ్మ జాతకమే కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం ఏముంది? లేదు వసంత, నిహారిక దగ్గర నాకైతే ఏదో పెద్ద తేడా కనపడుతుంది. బంగారం, అందరు రెడీ అయిపోయారు. నేను కూడా రెడీ అయిపోయాను. నువ్వు రెడీ అయితే బయలుదేరతాం. బంగారం, ఏసీ రూమ్ లో కూడా నీకు చెమటలు పడుతున్నాయేంటి? ఏమైంది? ఆ ఫారెన్ వాళ్ళు ఆ కాలరుద్ర అనే మాంత్రికుడితో కలిసి మనం చెప్పినట్టు చేశారంటే నేను ప్రసాదం తయారు చేయడం అనే గండం నుంచి తప్పించుకున్నట్టే. లేదంటే మాత్రం అడ్డంగా బుక్ అయిపోయినట్టే. బంగారం, ఈసారి అవని మీద నువ్వు పై చేయి సాధించడం కోసం నేను కూడా ఎంత రిస్క్ అయినా చేస్తాను. మనం ధైర్యంగా ముందడిగేద్దాం. పద పద.
అందరికంటే ముందుండాల్సిన నువ్వే మాకంటే ఆలస్యంగా వచ్చావేంటి నిహారిక? ఆ, ఇండియన్ పంచువాలిటీ అక్క. జూనియర్ వేదవతి అయిన నా భార్య 5 నిమిషాలు ఆలస్యంగా వస్తేనే తనకి వాల్యూ ఉంటుంది, మీకు కూడా టెన్షన్ ఉంటుంది. ఇదేదో కవరింగ్ లా ఉంది. అలాంటిది ఏమీ లేదు బావా, నీకు అన్ని అనుమానాలే. ఈ సమయంలో నేను ఇలా అడగకూడదు గాని నేను ఒక మాట అడగనా? వద్దంటే మాత్రం ఆగుతావా ఏంటి? అడుగు. నిహారికది అత్తయ్య గారు లాంటి జాతకమేనా? ఈ అమ్మవారి శక్తి మామూలుది కాదు, అసామాన్యమైనది. అన్యులకు అంతంత మాత్రంగా చిక్కనిది. ఆ కుటుంబానికి దొరికినటువంటి నిధి భూ నిక్షిప్తయుక్తమది. సీసాలో దెయ్యాన్ని బంధించినంత సులువుగా అన్నపూర్ణాదేవిని ఆ జాతర ఉత్సవం నుంచి బయటికి రప్పించడం అంత సులభం కాదు. మంత్రశక్తికి దైవశక్తికి మధ్య మరి కాసేపట్లో యుద్ధం మొదలు కాబోతోంది. ఈ పోరాటంలో నా ప్రాణాలను సైతం అడ్డు పెడతాను. మీరు నన్ను నమ్మొచ్చినందుకు అమ్మవారు మీ చేతికందేలా చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. నా తాంత్రిక యాగానికి సర్వం సిద్ధమైంది. మీరు చెప్పిన ఆ నిహారిక కృష్ణలను ఇక్కడికి రప్పించండి. వాళ్ల ద్వారా అన్నపూర్ణాదేవిని దొంగిలించే ఉపాయం నేను సూచిస్తాను. చరణ్, సార్, నిహారిక కృష్ణలు స్టార్ట్ అయ్యారా? బయలుదేరామని మెసేజ్ చేశారు సార్. ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నామని వాళ్లకు మెసేజ్ చేయి. ఓకే సార్. కపాలా, గురువుగారు. అన్నపూర్ణాదేవిని ముగ్గులోకి రప్పించడానికి ముగ్గువేయ్. అలాగే గురువుగారు. అమ్మా, ఇంతకాలం మనం మన ఊరిలో ఎన్నో శుభకార్యాలను జరుపుకున్నాం. ఈ ఏడాది శివరాత్రి నాడు అమ్మవారి జాతర రావడం, అందులోనూ ఈ పర్వదినాన మీ రెండో కోడలైనటువంటి నిహారిక మీ నుంచి వంశాచారాన్ని అందుకోబోవడం అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. అవునమ్మా, ఎంతకాలం మనం చేసుకున్న పండగలతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద పండగ. మీ అందరి కోరిక ప్రకారం, అలాగే మా వంశాచారం ప్రకారం నాలాంటి జాతకం కలిగిన నా రెండో కోడల్ని మీ ముందుకి తీసుకొచ్చాను. నా కోడలి చేత ప్రసాదం తయారు చేయించి అమ్మవారికి నైవేద్యం సమర్పించేలా చేస్తాను. అలాగే ఇంతకాలం నేను ఆనవాయితీగా ధరించిన ముక్కు పుడకను నా చేతులతో నిహారికకు పెడతాను. దాంతో నిహారిక మరో వేదవతి అవుతుంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ఇంతకాలం నా భార్యను మీరు సాక్షాత్తు ఆ అమ్మవారిని కొలిచినట్టు కొలిచారు, మర్యాద కూడా ఇచ్చారు, గౌరవాన్ని చూపించారు. అదేవిధంగా ఇకపై మా రెండో కోడలి మీద మీరు ఆ గౌరవాభిమానాలు చూపించాలని మనవి చేసుకుంటున్నాను. ఈ మాట మీరు విజ్ఞప్తి చేస్తూ అడగాల్సిన అవసరం లేదయ్యగారు. మరో తరం నుంచి వస్తున్న మా చిన్న వేదవతి అమ్మగారిని మేము అలాగే చూసుకుంటాం. అది మా బాధ్యత. ఊరి వాళ్ళు మాటిచ్చారంటే మా అమ్మగారిలాగే మాట తప్పరు. ఊరి వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఎప్పుడు మాట తప్పరు వదినా. మన నిహారిక కూడా అలాగే ఉండాలి కదా. అమ్మా అవని, నువ్వు గమ్మునుండు, పుల్లల పెట్టకు. కుండెడు పాలల్లో చిటికడు విషం అన్నట్టు అందరి మనసుల్ని పాడు చేయకు. అత్తగారి పెత్తనం అంతా నిహారికకు వెళ్ళిపోతుందని బాధపడకవని. బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఆ పెత్తనం గురించి అవని ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది కదా. అవనికి ఇంకా అలాంటి ఆశలుంటే
అవనిదే తప్పవుతుంది. విశ్వాసం లేని మాటలు మాట్లాడకండి అక్క. నా భార్య ఎప్పుడు అలాంటి పెత్తనాల కోసం, అధికారాల కోసం, కుర్చీల కోసం, హోదాల కోసం ఆశపడలేదు. బంధాల కోసం, అందరూ బాగుండటం కోసం మాత్రమే పోరాడింది. బావా వదిలే. వదులుకుంటూ వెళ్తున్నాం కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలన మనం ఈ జగమంత కుటుంబంలో జీవనం సాగిస్తున్నాం. ఈ దినం లయకారకుడైన పరమేశ్వరుణ్ణి మనమంతా ఆరాధించుకునే దినం. ఈ దినానికి మరో విశిష్టత కూడా ఉంది. అదేంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజుది. ఇలాంటి రోజున మనమంతా ఓ పండగ వాతావరణంలో కలుసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. వేదవతి గారు, ఇలాంటి రోజున మీరు మీ రెండో కోడలితో ప్రసాదం చేయించడానికి రావడం అనేది ఆ దైవ సంకల్పం. అవును పూజారి గారు, తరతరాలుగా మా వంశం అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తూ సుఖ సంతోషాలకి కారణం కావడం మా కుటుంబ అదృష్టంగా భావిస్తున్నాను. మీకు మరో విషయం కూడా చెప్పదలుచుకున్నానమ్మా. భారతదేశమంతా భోలాశంకరుడికి ఎన్నో దేవాలయాలున్నప్పటికీ చరిత్రకు తెలియని శివాలయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అలాంటి ఓ శివాలయం ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో లంకపాకల అనే అడవిలో ఉంది. అక్కడికి సామాన్య భక్తుల కంటే అఘోరా స్వాములు ఎక్కువగా వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ శివయ్య సన్నిధిలో ప్రతి ఏడూ ఈ తిథి నాడు ఒక చెట్టుకి స్వర్ణమంజిని పుష్పం పూస్తుంది. ఆ పుష్పమును తీసుకొచ్చి అమ్మవారి పాదాల చెంతన పెడితే 100 జన్మల పుణ్యం లభిస్తుంది. ఇంతకు ముందు చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వలన అది సాధ్యపడలేదు. ఈసారి ఆ పుష్పమును మీ కుటుంబం నుంచి ఎవరైనా తీసుకుని వస్తే తెచ్చిన వారికి మరియు మీ కుటుంబానికి ఆ పుణ్యం దక్కుతుంది. అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను పూజారి గారు. ఏ దిశగా వెళ్ళమంటారో చెప్పండి. నువ్వు అసలే సున్నితమైన వాడివి, నీ వల్ల కాదు. దైవభక్తి లేనివారు ఆ పుష్పాన్ని ముట్టుకోవాలని చూస్తే కాటేస్తుంది. అది ఆలోచించుకొని బయలుదేరండి. పూజారి గారు చెప్పింది మీరంతా విన్నారుగా. ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురు సిద్ధమేనా? అడవిలో రాళ్ళు రప్పలు ఉంటాయి, అదే కాక మా ఆయన పులులు సింహాలు ఉంటాయంటున్నాడు. నాకు అసలే మోకాళ్ళ నొప్పులు, నా వల్ల కాదులేండి. డిస్కౌంట్ లో చీరలంటే 10 కిలోమీటర్లైనా పరిగెడతావే. నువ్వు నోర్మి. వేదవతి గారి పేరుని నిలబెట్టే కోడలు మీలో ఎవరో ముందుకు రండి. నా భార్య వెళ్తుంది. నా భార్య డేరింగ్ అండ్ డాషింగ్. నా భార్య కూడా వెళ్తుంది. నా భార్య చాలా ధైర్యవంతురాలు. ధైర్యం అంటే మొగుడిని కంట్రోల్ చేయడం కాదు బావా. అప్పచ్చా, ఈ మాట నువ్వే చెప్పాలి మరి. అవని మౌనంగా ఉందేంటి? ప్రతిదానికి ముందుంటావు కదా. మీ పెళ్ళాళ్లాగా నేను ఉత్తిత్తి మాటలు చెప్పను. నేను సిద్ధంగానే ఉన్నాను. నా భార్యకు వీళ్ళందరికంటే ఎక్కువ దైవభక్తి ఉంది. అవని ఖచ్చితంగా వెళ్తుంది. ధైర్యం అంటే అవనిది. ప్రసాదం విషయంలో అయినా పాము విషయంలో అయినా భయపడదు. ధైర్యంగా ముందడుగు వేస్తుంది.
ప్రాణగండంకు సంబంధించిన సాహసం అది. ముగ్గురూ ఆలోచించుకోండి. వేదవతి గారి కూతురు, రెండవ కోడలు, చిన్న కోడలు ముగ్గురు స్వర్ణమంజరి పుష్పం తేవడానికి సిద్ధమయ్యారు. ముందుగా ఈ ముగ్గురి ధైర్య సాహసాలకు మనమంతా అభినందించాలి. ఇలాంటి సాహసం ఈ చుట్టుపక్కల 10 ఊర్ల జనం ఎప్పుడూ చేయలేదు. ఇదంతా వేదవతి గారి గొప్పతనం. ఎందుకంటే అమ్మగారు నేర్పించిన భక్తి శ్రద్ధలే ఈ రోజు ఈ ముగ్గురికి మనోధైర్యాన్ని కలిగించాయి. ఈ ముగ్గురిలో ఎవరు ఆ పుష్పాన్ని సాధించి తీసుకొచ్చినా మాకు సంతోషమే. అవును పూజారి గారు, ఎందుకంటే మా బిడ్డలు సాధించిన విజయం వల్ల మాకు మన ఊరి జనానికి మంచి జరుగుతుంది. అది చాలు మాకు. సంతోషం. ఇంకా మీరు బయలుదేరడానికి సిద్ధమే కదా? సిద్ధమే పూజారి గారు. ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. కుంకుమ బొట్లు పెట్టుకోండి. అమ్మా, వీళ్ళిద్దరికంటే నాకే మంచి పేరు రావాలి. ఆ పుష్పం నాకే దక్కేలా చెయ్యి. అక్కడున్న పాము గండం నుంచి నన్ను తప్పించి స్వర్ణమంజరి పుష్పాన్ని నా చేతికి అందించు. నీకు అవని అంటే ఇష్టం కదా అని పక్షపాతం చూపించకు. అమ్మా, నా కుటుంబానికి, నా ఊరికి మంచి జరగాలి. పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోండి. విజయోస్తు. క్షేమంగా తిరిగి రండి. అమ్మవారి ఆశీర్వాదం, అమ్మా నాన్నల ఆశీర్వాదాలు అయిపోయాయి. ఇంకా బరిలోకి దిగండి. ఎటు వెళ్ళాలి పూజారి గారు? తూర్పు దిశగా వెళ్ళాలి. దారి బాగానే ఉంటుందా పూజారి గారు? అన్ని విషయాలు చెప్పాను కానీ ఆ విషయమే చెప్పడం మర్చిపోయాను. వాగులు వంకలు ఏమైనా ఉంటాయా? మా ఆవిడకి అసలు ఈత రాదు పూజారి గారు. మా ఆవిడకి ఆ ప్రాబ్లం లేదు. లాంగ్ జంపులు కూడా చేస్తుంది. ఇది మరీ ఓవర్గా లేదు? ఈ అడవిలో ఏ దారి ఎటుపోతుందో తెలియడం లేదు. ఏ దారిని ఎంచుకోవాలో తెలీదు. గుడి దగ్గరికి చేరుకోవటం ఎలా అంటారు? గుడి దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర రూట్ మ్యాప్లేం లేవు వసంత గారు. ముందుకి దూకడం తప్ప మరేమీ చేయలేము. చిన్నప్పుడు చందమామ కథలు, బేతాళ కథలు ఇలాంటివి చదివి అవి కేవలం కల్పితాలనుకున్నాను. నిజంగా ఇలా జరుగుతాయనుకోలేదు. అలాంటి పరిస్థితి మనకే వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంతలా భయపడుతూ రావడం ఎందుకు వదినా? వెనక్కి వెళ్ళిపో. ఇంత దూరం వచ్చి ఎలా వెళ్ళిపోతాను? అయితే అమ్మవారిని మనసులో తలుచుకుని రండి. ఈ అడవి నుంచి పుష్పంతో తిరిగి వెళ్ళడం కాదు, మనుషులము మనము తిరిగి వెళ్తామా లేదా అని డౌట్ గా ఉంది. ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరి శవం మీద జనాలు పుష్పగుచ్చాలు పెడతారు. వేదవతి గారు లాంటి జాతకం కలిగిన కోడలు అని అందరినీ నమ్మిస్తున్నావు. ఇలా భయపడితే ఎలా? నమ్మించడం ఏంటి? నాది అదే జాతకం. నిహారిక, ఏంటి వసంత గారు? నిజం లేనిదే అవని పదే పదే అదే మాట అందగదా. ఒకవేళ వసంత గారు ఇంకోసారి అలా అనకండి. ఏదో మాట వరుసకి ఇంటి నుంచి నన్ను బయటికి గెంటేయడానికి అవని అప్పుడప్పుడు అలా అంటుంది. మీరు నమ్మకండి. సరే సరే, నీది నిజంగా అలాంటి జాతకమే అయితే నువ్వు నాకంటే ఎక్కువ ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగానే ఉన్నాను. పదండి వెళ్దాం. పదండి.